హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటిదాకా డిసెంబర్ జనవరి కరెంట్ అఫైర్స్ చూసాం కదా. జనవరి పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే యూనియన్ బడ్జెట్ మీద కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఏమన్నా చూడడం వాళ్ళంటే చూడండి. సో టుడే వీడియోలో జనవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 అనేది చూద్దాం. సో ఇవి బ్యాంక్ ఎగ్జామ్స్ కి కాదు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మాక్సిమం కవర్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ అయినవి మాత్రమే ఎక్కువ మెన్షన్ చేస్తున్నాను. సో ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 అనేది చూద్దాం. Okay, RBI note Mudran printing press located in Mysore, Karnataka has broken all its past records by printing highest number of currency notes. So after demonetization జరిగిన తర్వాత మనకి నోట్స్ అనేవి చాలా ఎక్కువగా కావాల్సి వచ్చినాయి కదా. సో 500,000 రూపీస్ నోట్స్ అన్ని బ్యాన్ చేయడం వల్ల మార్కెట్లోకి కొత్త 2000 రూపీస్ నోట్ కానీ 500 రూపీస్ నోట్స్ కానీ చాలా ఎక్కువ యూజ్ అనేది మనకి నీడ్ అనేది ఉంది. సో దానికోసం ప్రింటింగ్ ప్రెస్ అనేవి డే అండ్ నైట్ కూడా ఎక్కువ చాలా హెవీ టైం యూస్ చేసి ప్రింట్ చేశారు. సో మనకి ప్రింటింగ్ ప్రెస్లో మైసూర్ కర్ణాటకలో ఉన్న ముద్రన్ ప్రింటింగ్ ప్రెస్ అనేది పాస్ట్ రికార్డ్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసింది అనమాట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కరెన్సీ నోట్ ప్రింట్ చేసి. ఓకే, మైసూర్ కర్ణాటక. సో నేను బ్యాంకింగ్ అవేర్నెస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్యాంకింగ్ అవేర్నెస్ అని తెలుగు అని చూసినట్లయితే ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. అందులో ప్రింటింగ్ ప్రెస్ అనేవి ఈజీగా కోడ్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రింటింగ్ ప్రెస్ అనేవి ఎక్కడ ఉన్నాయి, బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నా చూడాలంటే చూడండి. బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్స్. ఓకే, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్, గుజరాత్. ఓకే, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్. సో నేమ్ లోనే ఉంది కదా వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ అని. సో అది గుజరాత్ లో జరిగింది. ప్లేస్ వచ్చి గాంధీనగర్. So next, HDFC Bank launched IRA, a humanoid and its Mumbai branch. So HDFC Bank రోబోట్ అనేది లాంచ్ చేసింది. రోబోట్ ఏంటంటే ఇంటెలిజెంట్ రోబోటిక్ అసిస్టెంట్. IRA అంటే ఇంటెలిజెంట్ రోబోటిక్ అసిస్టెంట్. సో రోబో అసిస్టెంట్ చేస్తుంది అనమాట. సో మనకి బ్యాంక్ వెళ్ళినట్లయితే సో హ్యూమనాయిడ్ రోబోని లాంచ్ చేసిన బ్యాంక్ ఏదంటే HDFC బ్యాంక్. ఓకే, సో బ్యాంకింగ్ సంబంధించిన న్యూస్ అనేది మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో ఓకే, HDFC అనేది లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ కదా. సో ఇది హ్యూమనాయిడ్ రోబోని లాంచ్ చేసింది. ముంబై ఎక్కడ లాంచ్ చేసింది అంటే ముంబై బ్రాంచ్ లో. సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ హెల్డ్ ఇన్ ముంబై. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దేని మీద అంటే ఎగ్జిబిషన్ ఆన్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్. ఓకే, ఎగ్జిబిషన్ ఆన్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ మీద కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇండియాలోని ముంబై సిటీలో జరిగింది. ఓకే, ఇండియాలోని ముంబై సిటీ. సో నెక్స్ట్, ద యూనియన్ రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు. సో రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు ఉన్నాడు కదా. సో ఈయన రిలీజ్ చేసేది ఏంటంటే ఆండ్రాయిడ్ యాప్ అనేది రిలీజ్ చేశారు. సో ఐఆర్సిటీసీ వెబ్సైట్ అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో మీరు ఏదైనా రైల్ టికెట్స్ బుక్ చేయాలంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకుంటారు కదా ఆన్లైన్లో. సో ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఒక యాప్ అనేది లాంచ్ చేసింది ఐఆర్సిటీసీ యాప్. అండ్ యాప్ నేమ్ అంటే ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్. ఓకే, ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ టు ప్రమోట్ ఈజ్ ఆఫ్ టికెటింగ్ త్రూ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో డిమానిటైజేషన్ తర్వాత కరెన్సీ అనేది ఎక్కువ లేపడం వల్ల ఐఆర్సిటీసీ వెబ్సైట్ లో ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి డిజిటల్ గా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో రీసెంట్ గా బడ్జెట్ లో అనౌన్స్ చేసిన దాని ప్రకారం దీనికి ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది కూడా తీస్తారు కదా. సో మనం నెట్ లో బుక్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడుతుంది. ఆ ఛార్జ్ అనేది ప్రెసెంట్ అయితే లేదు. సో నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా సేమ్ అమౌంట్ అనేది పడుతుంది టికెట్ కి. So next, PM Narendra Modi inaugurates India's first international stock exchange at Gift City. So Gift City లో ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలో ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేస్తారంటే గిఫ్ట్ సిటీ. సో గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్ లో ఉంటుంది. ఓకే, సో గిఫ్ట్ సిటీ. సో నెక్స్ట్, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ టు అడాప్ట్ లోధా కమిటీ రిఫార్మ్స్. సో BCCI క్రికెట్ కమిటీ అనేది వేసింది కదా. సో దీని గురించి రూల్స్ అన్నిటికీ కూడా రిఫార్మ్స్ కమిటీ వేసింది. ఆ కమిటీ ఏంటంటే లోధా కమిటీ. సో ఈ లోధా కమిటీ రిఫార్మ్స్ ని ఫస్ట్ అడాప్ట్ చేసుకుంది ఎవరంటే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్. ఓకే, సో ఇండియాలో మొత్తం మీద రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అనేది లోధా కమిటీ రిఫార్మ్స్ అనేది ఫస్ట్ అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్, తమిళనాడు గవర్నమెంట్ లాంచెస్ మొబైల్ యాప్ పినాకిన్ ఫర్ ద టూరిజం. సో పినాకిన్ యాప్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే తమిళనాడు స్టేట్. సో పినాకిన్ యాప్ ఎవరు లాంచ్ చేశారంటే మనం ఏం చెప్పాలంటే తమిళనాడు గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ యాప్ దేనికి రిలేటెడ్ అంటే టూరిజం డెవలప్ చేయడానికి అన్నమాట. ఓకే, టూరిజం డెవలప్ చేయడానికి పినాకిన్ యాప్ అనేది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్, శత్రుఘ్న సిన్హా హానర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్.
సో ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారు కదా. సో బాలీవుడ్ లో వచ్చే ఫిలింఫేర్ అవార్డ్స్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే శత్రుఘ్న సిన్హాకి వచ్చింది. అలాగే బెస్ట్ హీరో అమీర్ ఖాన్ దంగల్ మూవీకి, అలాగే బెస్ట్ హీరోయిన్ వచ్చి ఉడతా పంజాబ్ మూవీకి మాక్సిమం ఎక్కువ అవార్డ్స్ అనేవి దంగల్ మూవీకి వచ్చినాయి. సో బెస్ట్ మూవీ కింద. సో ఆ ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో ఎక్కువ అన్ని మెన్షన్ చేయలేదు, ఓన్లీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఒకటే మెన్షన్ చేసింది కదా, శత్రుఘ్న సిన్హాకి వచ్చింది. నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా ఎగ్జిబిషన్ ఇన్ గాంధీనగర్. పిఎం నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ నోబెల్ ప్రైజ్ సిరీస్ ఎగ్జిబిషన్ ఇన్ గాంధీనగర్. సో నోబెల్ ప్రైజ్ సిరీస్ ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే గాంధీనగర్, గుజరాత్ లో. ఓకే, సో ద గాంధీనగర్, గుజరాత్ లో నోబెల్ ప్రైజ్ సిరీస్ అనేది లాంచ్ చేశారు. సో అలాగే మెగా మేళా ఫెస్టివల్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఎట్ సంగం ఇన్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్. సో సంగం అలహాబాద్, ఉత్తరప్రదేశ్ దగ్గర జరిగే ఫెస్టివల్ ఏంటంటే మాఘ్ మేళా ఫెస్టివల్. సో మాఘ్ మేళా ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే అలహాబాద్ లోని, ఉత్తరప్రదేశ్ లో. సో నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ ఇండియాస్ లార్జెస్ట్ వైఫై సర్వీస్ ఇన్ ముంబై. సో మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ ఇండియాస్ లార్జెస్ట్ వైఫై సర్వీస్. లార్జెస్ట్ వైఫై సర్వీస్ ఎక్కడ లాంచ్ చేశారంటే ముంబైలో లాంచ్ చేశారు, ముంబై సిటీలో. సో ముంబై ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్ర స్టేట్ కదా. సో మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ ఇండియాస్ లార్జెస్ట్ వైఫై సర్వీస్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ డిజిటల్ దాకియా స్కీమ్ టు ఎంకరేజ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ చేయడానికి లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే డిజిటల్ దాకియా స్కీమ్. ఓకే, డిజిటల్ దాకియా స్కీమ్ ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, డిజిటల్ దాకియా స్కీమ్ రిలేటెడ్ టు మధ్యప్రదేశ్. డిజిటల్ దాకియా స్కీమ్ మధ్యప్రదేశ్ స్టేట్ రిలేటెడ్ అండ్ ఫర్ ద క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఇండియా అండ్ శ్రీలంక సైన్ MOU టు కన్స్ట్రక్ట్ 3000 రైన్ వాటర్ హార్వెస్ట్ సిస్టమ్. సో ఇండియా శ్రీలంక కలిసి MOU మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి. దేని గురించి అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి 3000 రైన్ వాటర్ హార్వెస్ట్ సిస్టమ్. రైన్ వాటర్ హార్వెస్ట్ సిస్టమ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా అండ్ శ్రీలంక కూడా ఇద్దరు కలిసి మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేవి చేసుకున్నాయి. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ జెండర్ లిటరేచర్ ఫెస్టివల్ టు బి హెల్డ్ ఇన్ పాట్నా, బీహార్. జెండర్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఎక్కడ లాంచ్ అయిందంటే పాట్నా, బీహార్ లో లాంచ్ అయింది. ఓకే, ట్రాన్స్జెండర్ స్కూల్ అనేది మనం పార్ట్ 1 లో చూసాం కదా. ట్రాన్స్జెండర్ స్కూల్ అనేది ఎక్కడ లాంచ్ అయిందంటే సహజ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ స్కూల్ అనేది కొచ్చి, కేరళలో లాంచ్ స్టార్ట్ చేశారు. సో అది వేరు ఇది వేరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ట్రాన్స్జెండర్ స్కూల్ వచ్చి కొచ్చి, కేరళ, సహజ్ ఇంటర్నేషనల్. అండ్ ఇది జెండర్ లిటరేచర్ ఫెస్టివల్ వచ్చి పాట్నా, బీహార్. నెక్స్ట్ బ్రిటన్ బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ పార్కర్ యాజ్ ఎ స్పోర్ట్. సో పార్కర్ ని స్పోర్ట్ కింద రికగ్నైజ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటంటే బ్రిటన్. యునైటెడ్ కింగ్డమ్ వచ్చి ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ పార్కర్ యాజ్ ఎ స్పోర్ట్. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్ హ్యాస్ బికమ్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్ కమిటీ. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కమిటీకి మెంబర్ గా ఎవరు ఎన్నికయ్యారంటే పిఆర్ శ్రీజేష్. ఓకే, పిఆర్ శ్రీజేష్ హ్యాస్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిటీ. నెక్స్ట్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంచెస్ ఆపరేషన్ సర్ హవా ఎట్ రాజస్థాన్ బార్డర్. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది లాంచ్ చేసిన ఆపరేషన్ నేమ్ ఏంటంటే సర్ద్ హవా. ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే రాజస్థాన్ యొక్క బార్డర్ లో లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ రిషి కపూర్ ఆటోబయోగ్రఫీ టైటిల్డ్ కుల్లం కులా రిషి కపూర్ అన్సెన్సర్డ్ వాజ్ రిలీజ్డ్. సో రిషి కపూర్ యొక్క ఫేమస్ యాక్టర్ కదా. సో ఈయన ఆటోబయోగ్రఫీ రిలీజ్ అయింది. నేమ్ ఏంటంటే కుల్లం కుల్లా రిషి కపూర్ అన్సెన్సర్డ్ అనమాట. ఇది రిలీజ్ అయింది రీసెంట్ గా. నెక్స్ట్ అస్సాం గవర్నమెంట్ టు లాంచ్డ్ ఈ వ్యాలెట్ tokapaisa.in. సో ఇందాక డిజి డాకియా చూసాం కదా, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో అలాగే అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ వ్యాలెట్ ఏంటంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం tokapaisa.in. ఓకే, tokapaisa.in వ్యాలెట్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే అస్సాం గవర్నమెంట్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ డ్రాప్స్ ద ఇండియాస్ గ్రోత్ రేట్ టు 7%. సో ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఇండియాలో జీడిపి గ్రోత్ అనేది కొంచెం తగ్గిందని చెప్పి వరల్డ్ అన్ని కూడా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకి రేటింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్ అన్ని కూడా రేటింగ్ అనేది తగ్గించే. అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రెసెంట్ తగ్గించి రేటింగ్ ఇచ్చింది ఎంతంటే 7% అనేది వరల్డ్ బ్యాంక్ ప్రెసెంట్ ఇండియా గ్రోత్ రేట్ ఇచ్చింది. ఓకే, కేరళ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ సోలార్ పవర్ బోట్ ఆదిత్య. సో కేరళ సోలార్ పవర్ బోట్ అనేది లాంచ్ చేసింది. నేమ్ వచ్చి బోట్ ఆదిత్య. ఇది ఏం బోట్ అంటే సోలార్ పవర్ బోట్ అనమాట. సో కంప్లీట్ గా బోట్ అనేది సోలార్ పవర్ తో రన్ అవుతుంది. అలాగే అంత ముందు మన న్యూస్ లో డక్ బోట్స్ అనేవి వచ్చినాయి కదా. సో డక్ బోట్స్ అనేది గోవాలో లాంచ్ చేశారు డక్ బోట్స్ అనేవి. సోలార్ పవర్ బోట్ అయితే కేరళ ఆదిత్య. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఇంటర్నేషనల్ టెలివిజన్ డాన్స్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. సో ఫస్ట్
ఎడిషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ వాళ్ళు కండక్ట్ చేసిన టెలివిజన్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లో జరిగింది, తెలంగాణ స్టేట్. సో నెక్స్ట్ టీసీఎస్ సిఇఓ ఎన్ చంద్రశేఖర్ అపాయింటెడ్ యాజ్ ద టాటా సన్స్ చైర్మన్. సో టాటాలో చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్ సైరస్ మిషన్ తీసిన తర్వాత సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని అపాయింట్ చేస్తున్నారు. సో టాటా మోటార్స్ అని కానీ టాటా సన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. సో టాటా సన్స్ కి ప్రెసెంట్ అయితే సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారంటే ఎన్ చంద్రశేఖరన్. ఓకే, సో టీసీఎస్ సిఇఓ వచ్చి ఎన్ చంద్రశేఖరన్. నెక్స్ట్ ఎయిర్టెల్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ రాజస్థాన్. సో ఎయిర్టెల్ అనేది పేమెంట్ బ్యాంక్ అనేది రీసెంట్ గా లాంచ్ చేసింది కదా. సో చాలా వాటికి లైసెన్స్ అనేవి ఇచ్చి, సో పేమెంట్ బ్యాంక్ మీద కూడా నేను వీడియో అనేది చేశాను. వాట్ ఈస్ పేమెంట్ బ్యాంక్, వాట్ ఈస్ స్మాల్ బ్యాంక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పేమెంట్ బ్యాంక్ అండ్ స్మాల్ బ్యాంక్, ఇవన్నీ కూడా క్లియర్ గా చేశాను. వీడియో అనేది ఏమైనా చూడాలంటే చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే పేమెంట్ బ్యాంక్ మీద. సో ఎన్ని బ్యాంక్స్ కి లైసెన్స్ వచ్చినాయి, ఎన్ని బ్యాంక్స్ అనేవి రెడీగా ఉన్నాయి, ఏ బ్యాంక్ ఎవరితో టైప్ పెట్టుకున్నది అన్నది. సో ఎయిర్టెల్ బ్యాంక్ వచ్చి 80-20 పార్ట్నర్షిప్ తో కోటక్ మహేంద్ర బ్యాంక్ అండ్ ఎయిర్టెల్ ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. ఓకే, సో కోటక్ మహేంద్ర బ్యాంక్ అండ్ ఎయిర్టెల్ పార్ట్నర్షిప్ ఎవరెవరంటే ఇందులో. సో ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ వచ్చి రాజస్థాన్ లో లాంచ్ చేశారు. వీళ్ళు అప్పటికే సేవింగ్స్ బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ 7.2%. ఆల్ డిపాజిట్స్ మీద మీరు యాడ్స్ అవి కూడా టీవీలో ఇస్తున్నారు, చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. 7.2% ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సేవింగ్ బ్యాంక్ మీద. అలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ లాంచ్ చేసింది రాజస్థాన్ లో, సేవింగ్ బ్యాంక్ మీద 7.25% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి వీళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ అంటే కోటక్ మహేంద్ర బ్యాంక్ తో. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ పాకిస్తాన్ టెస్ట్ ఫైర్స్ ఫస్ట్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్ బాబూర్ 3. సో పాకిస్తాన్ లాంచ్ చేసిన మిజైల్ ఏంటంటే బాబూర్ 3. సో మనకి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 అలాగా వీళ్ళు బాబూర్ మిషన్ అనమాట. సో బాబూర్ 3 అనేది లాంచ్ చేసింది ఎవరంటే పాకిస్తాన్ గవర్నమెంట్. సో నీతి ఆయోగ్ ప్రాజెక్ట్స్ 8% గ్రోత్ రేట్. సో ఇండియా గ్రోత్ రేట్ ని నీతి ఆయోగ్ ఎంత ప్రాజెక్ట్ చేస్తుందంటే 8%. నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నెక్స్ట్ హర్యానా గవర్నమెంట్ అప్రూవ్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ డివైస్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్. ఓకే, హర్యానా గవర్నమెంట్ అప్రూవ్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ డివైస్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్. సో అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడ ఈ సెంటర్స్ అన్నింటిలో కూడా సోలార్ ఎనర్జీని ఇన్స్టాల్ చేయాలని చెప్పి అప్రూవ్ చేసిన స్టేట్ ఏదంటే హర్యానా స్టేట్. నెక్స్ట్ పెట్రోలియం మినిస్టర్ లాంచెస్ పెట్రోలియం అవేర్నెస్ ప్రోగ్రామ్ షక్ష్మాన్ 2017. ఓకే, ప్రాజెక్ట్ షక్ష్మాన్ అనేది దేనికి రిలేటెడ్ అంటే పెట్రోలియం అవేర్నెస్ గురించి రిలేటెడ్ అనమాట. సో నెక్స్ట్ చైనా లాంచెస్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ మిషన్ న్యూ కుజే 1 year రాకెట్. సో కుజే 1 year రాకెట్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే చైనా. ఇది ఫస్ట్ కమర్షియల్ స్పేస్ మిషన్. ఓకే, ఫస్ట్ కమర్షియల్ స్పేస్ మిషన్. నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణమూర్తి అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ యొక్క సిఇఓగా అంతకుముందు సచిన్ బన్సాల్ అండ్ బిన్ని బన్సాల్ ఉండేవారు కదా. సో నెక్స్ట్ ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ సిఇఓ ఎవరంటే కళ్యాణ కృష్ణమూర్తి. న్యూ సిఇఓ ఆఫ్ ఫ్లిప్కార్ట్ వచ్చి కళ్యాణ్ కృష్ణమూర్తి. నెక్స్ట్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క న్యూ చీఫ్ ఎవరంటే అలోక్ వర్మ. ఓకే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ న్యూ చీఫ్ అలోక్ వర్మ. సో రీసెంట్ అపాయింట్మెంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా కొత్తగా మారినప్పుడు కానీ ఆర్మీ చీఫ్, సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటివన్నీ కూడా హెడ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గెట్స్ యుఎస్ ఎంబసీ అవార్డ్ ఫర్ ద ఫైట్ అగైనెస్ట్ ట్యూబర్క్యులోసిస్. సో టీబీ మీద అవేర్నెస్ కి ఫైట్ చేసినందుకు గాను యుఎస్ ఎంబసీ అవార్డు అనేది ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే అమితాబ్ బచ్చన్ బిగ్ బీకి, ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. నెక్స్ట్ ఢిల్లీ డిక్లేర్ ద ఫ్రీ ఫర్ ద బర్డ్ ఫ్లూ. సో బర్డ్ ఫ్లూ డిసీజ్ నుండి ఫ్రీ అని చెప్పి రీసెంట్ గా డిక్లేర్ అయింది. సో ఢిల్లీ అన్నమాట. నెక్స్ట్ హ్యాపీనెస్ ఫెస్టివల్. సో ఆనంద్ ఉత్సవ్ అనేది హ్యాపీనెస్ ఫెస్టివల్ అనేది జరిగింది రీసెంట్ గా. అది ఏ స్టేట్ లో జరిగిందంటే మధ్యప్రదేశ్. ఓకే, ఆనంద్ ఉత్సవ్ మధ్యప్రదేశ్ హ్యాపీనెస్ ఫెస్టివల్. నెక్స్ట్ పంజాబ్ రాయల్స్ విన్ ద ప్రో రెజ్లింగ్ లీగ్ సీజన్ 2 బై డిఫీటింగ్ హర్యానా హ్యామర్స్. సో మనకి ఐపీఎల్ అనేది ఉంది కదా, క్రికెట్ కి సంబంధించిన ఐపీఎల్ బాగా ఫేమస్, అందరికీ తెలుసు. సేమ్ ఐపీఎల్ లాగే క్రికెట్ కి ఎలాగో అలాగే టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఫుట్బాల్ కానీ ఇలా అన్నిటికీ కూడా లీగ్స్ అనేవి రన్ చేస్తున్నారు. సో అలాగే దానిలో భాగంగా ప్రో రెజ్లింగ్ లీగ్ అనేది కూడా లాంచ్ చేశారు. సో ప్రో రెజ్లింగ్ లీగ్ సీజన్ 2 ఎవరు విన్ అయ్యారంటే పంజాబ్ రాయల్స్. ఓకే, పంజాబ్ రాయల్స్ విన్ అయింది. ఎవరి మీద విన్ అయిందంటే హర్యానా హ్యామర్స్. నెక్స్ట్ విక్రమ్ పా అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బిఎండబ్ల్యూ ఇండియా. సో బిఎండబ్ల్యూ కార్ అనేది ఉంటుంది కదా, బాగా ఫేమస్ కార్ బిఎండబ్ల్యూ అనేది, చాలా కాస్ట్లీ కార్. సో దీనికి ఇండియాలో ప్రెసిడెంట్ గా ఎవరు అపాయింట్ చేశారంటే విక్రమ్ పా. సో బిఎండబ్ల్యూ కార్ అనేది ఏ కంట్రీకి రిలేటెడ్ అంటే జర్మనీ కంట్రీకి రిలేటెడ్ ఈ కార్ అనేది బిఎండబ్ల్యూ.
సో విక్రమ్ పా అనేది ప్రెసిడెంట్ అనమాట BMW ఇండియా కంపెనీకి. సో కొన్ని ఫేమస్ ఇంపార్టెంట్ కార్స్ అనేవి ఏ కంట్రీకి రిలేటెడ్ అనేది చూద్దాం. సో స్ట్రాటజికల్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అడిగితే ఒక మార్క్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటాం కదా. చూడండి, టయోటా అనేది కార్ అనేది జపాన్కి సంబంధించింది టయోటా. అలాగే సుజుకి కూడా జపాన్కి సంబంధించింది. అలాగే హోండా జపాన్. సో జపాన్ యొక్క ఫేమస్ లో 3 కంపెనీస్ ఉన్నాయి, టయోటా, సుజుకి, హోండా. అలాగే ఆడి కార్ కూడా బాగా ఫేమస్ కదా, జర్మనీకి సంబంధించింది ఆడి. అలాగే BMW జర్మనీ, వోక్స్ వాగన్ జర్మనీ, బాగా ఫేమస్ రిచ్ కార్స్ కదా ఆడి, BMW, వోక్స్ వాగన్, ఇవన్నీ కూడా జర్మనీ కంట్రీకి రిలేటెడ్ అనమాట. అలాగే హోండాయ్ వచ్చి సౌత్ కొరియా. ఓకే, హోండాయ్ సౌత్ కొరియా. సో టయోటా, సుజుకి, హోండా వచ్చి 3 కూడా జపాన్. అలాగే ఆడి, BMW, వోక్స్ వాగన్ వచ్చి జర్మనీ. అలాగే హోండాయ్ వచ్చి సౌత్ కొరియా. నెక్స్ట్ పెట్రోలియం కన్జర్వేషన్ క్యాంపెయిన్ స్వచ్ఛమానం 2017. సో పెట్రోలియం అవేర్నెస్ కోసం ఈ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారని ఇందాక చూసాం కదా, స్వచ్ఛమానం 2017. ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే నాగాలాండ్ లో లాంచ్ చేశారు. ఓకే, నాగాలాండ్. నెక్స్ట్ డానియల్ ఒటియాగా స్వార్న్ ఇన్ థర్డ్ టర్మ్ యాజ్ అ నికరగా ప్రెసిడెంట్. సో నికరగా కంట్రీకి ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికలంటే డానియల్ ఒట్టిగా. సో దీనికి చిన్న కోడ్ వాళ్ళ పెట్టుకుంటే, సో నికరగా అనేది నీకు అని పెట్టుకోండి. సో డానియల్ ఒట్టిగా అంటే ధనియాల్ టీ. సో చూడండి, ఇది ధనియాల్లా ఉంది కదా. సో ఈ ఒట్టిగా అనేది టీ కింద చూసుకోండి. నీకు ధనియాల టీ ఇస్తాను రా అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మల్లీ ఇంక్డ్ ఏ ఫైనాన్సింగ్ అగ్రిమెంట్ ఫర్ ఐడిఏ క్రెడిట్ ఆఫ్ $48 million ఫర్ ద నాగాలాండ్ హెల్త్ ప్రాజెక్ట్ అలాంగ్ విత్ ద ప్రాజెక్ట్ అగ్రిమెంట్. సో నాగాలాండ్ లో ఉన్న హెల్త్ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ అనేది ఎంత శాంక్షన్ చేసిందంటే $48 million అనేది శాంక్షన్ చేసింది అనమాట. నాగాలాండ్ హెల్త్ ప్రాజెక్ట్ కి అమౌంట్ ఎంత? 48 million. అమౌంట్ అనేది ఇంపార్టెంట్ పెట్టుకోండి, $48 million. నెక్స్ట్ రంజీ ట్రోఫీ అనేది ఫేమస్ కదా క్రికెట్ సో రంజీ ట్రోఫీ అనేది ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్? క్రికెట్ స్పోర్ట్స్ కి రిలేటెడ్. సో ట్రోఫీస్ అనేవి ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అని అడుగుతూ ఉంటాడు. స్పోర్ట్స్ టర్మ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే స్పోర్ట్స్ ట్రోఫీస్ కూడా. రంజీ ట్రోఫీ అనేది ఇండియాలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువ ఫేమస్ బాగా. సో ఇది ఎవరు విన్ అయ్యారంటే ఈ ఇయర్ గుజరాత్ స్టేట్ అనేది రంజీ ట్రోఫీ విన్ అయింది బై డిఫీటింగ్ ముంబై. ఓకే, గుజరాత్ విన్స్ ద రంజీ ట్రోఫీ బై డిఫీటింగ్ ద ముంబై. సో బెల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కమిషన్స్ 500 మెగావాట్ థర్మల్ యూనిట్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో బెల్ వెస్ట్ బెంగాల్ లో 500 మెగావాట్స్ థర్మల్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకే, బెల్ ఎవరైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దాని యొక్క కెపాసిటీ వచ్చి 500 మెగావాట్స్ అండ్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ద యూనియన్ గవర్నమెంట్ లాంచెస్ ఎ డెడికేటెడ్ వెబ్ పోర్టల్ షాగన్ ఫర్ ద మానిటరింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్. సో సర్వశిక్ష అభియాన్ అనేది బాగా ఫేమస్ కదా, పిల్లల చదువుల కోసం కానీ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన రిలేటెడ్ ఈ ఆర్గనైజేషన్ అనేది సర్వశిక్ష అభియాన్ అనేది. సో దీని యొక్క మానిటరింగ్ చేయడానికి అనేది చెప్పి ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేస్తారు. ఆ వెబ్సైట్ ఏంటంటే కింద చూడండి, ఇది http://ssa-shagan.nic.in. SSC అంటే సర్వ శిక్ష అభియాన్ అనమాట, సర్వశిక్ష అభియాన్ షాగన్. సో ఈ వెబ్ పోర్టల్ అనేది సర్వశిక్ష అభియాన్ ని మానిటరింగ్ చేయడానికి లాంచ్ చేశారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ టు గివ్ ద లీగల్ ప్రొటెక్షన్ టు ద హిల్సా ఫిష్. ఓకే, వెస్ట్ బెంగాల్ గివ్ లీగల్ ప్రొటెక్షన్ టు హిల్సా ఫిష్. సో హిల్సా ఫిష్ అనేవి బాగా అంతరించిపోతున్నాయని చెప్పి దీని యొక్క ప్రొటెక్ట్ చేయాలని చెప్పి లీగల్ గా ప్రొటెక్షన్ అనేది అనౌన్స్ చేశారు. సో ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫేర్. సో ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫేర్ అనేది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ. ఓకే, ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫేర్ వచ్చి న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ అలాగే కారంగ్ ఏ స్మాల్ లేక్ ఐలాండ్ ఇన్ మణిపూర్. సో మణిపూర్ లో స్మాల్ లేక్ ఐలాండ్ అంటే తెలుసు కదా, చుట్టూరు వాటర్ అని మధ్యలో ల్యాండ్ ఉంటుంది. స్మాల్ లేక్ ఐలాండ్ అనేది ఉంది. ఆ ఐలాండ్ పేరు ఏంటంటే కారంగ్. ఇది మణిపూర్ స్టేట్ లో ఉంది. ఇది ఫస్ట్ టు బికమ్ ద ఫస్ట్ క్యాష్లెస్ ఐలాండ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ క్యాష్లెస్ ఐలాండ్ ఇన్ ఇండియా ఏంటంటే కారంగ్. ఇది ఎక్కడ ఉందంటే మణిపూర్ స్టేట్ లో ఉంది. నెక్స్ట్ అలాగే మాల్వనాంగ్ విలేజ్ ఇన్ మేఘాలయ ఇస్ ద ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్. సో ఏషియాలోని క్లీనెస్ట్ విలేజ్ ఏంటంటే మౌలాంగ్ విలేజ్. ఇది ఎక్కడ ఉందంటే మేఘాలయ స్టేట్ లో ఉంది. ఓకే, మౌలాంగ్ విలేజ్ ఇన్ మేఘాలయ ఇస్ ద ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్. నెక్స్ట్ కపిల్ దేవ్ ఇండక్టెడ్ ఇంటూ ద లెజెండ్స్ క్లబ్ ఆఫ్ హాల్ ఆఫ్ ఫేమ్. సో లెజెండ్స్ క్లబ్ ఆఫ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో రీసెంట్ గా వచ్చిన క్రికెటర్ ఎవరంటే కపిల్ దేవ్. మనం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఒక క్రికెటర్ వచ్చాడని చెప్పి పార్ట్ 1 లో నేర్చుకున్నాం, గుర్తుందా? సో ఆర్థర్ మారిస్ ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. సో ఇది కపిల్ దేవ్ అనేటువంటి లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్. ఓకే,
సో నెక్స్ట్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెల్ప్స్ ఐపీబీపీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ టు ఎస్టాబ్లిష్ ద పైలట్ బ్రాంచెస్. సో ఇండియాలో 650 బ్రాంచెస్ అనేవి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేది పెడుతుంది కదా. సో పేమెంట్ బ్యాంక్స్ అనేవి. సో ఎగ్జామ్ అనేది కూడా పడింది, మీ అందరూ అప్లై చేసే ఉంటారు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి. సో 650 బ్రాంచెస్ అనేవి ఇండియా వైడ్ పెడుతున్నది. సో ఈ పెట్టడానికి వీళ్ళకి టెక్నాలజీ, సో బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఎవరితో టైప్ పెట్టుకుందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుంది. సో ఈ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో టోటల్ గా 650 బ్రాంచ్. నెక్స్ట్ బెంగళూరు ఈజ్ ద మోస్ట్ డైనమిక్ సిటీ ఇన్ ద వరల్డ్. సో మోస్ట్ డైనమిక్ సిటీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే బెంగళూరు. ఓకే, బెంగళూరు ఇస్ ద మోస్ట్ డైనమిక్ సిటీ ఇన్ ద వరల్డ్. బెంగళూరు వచ్చి కర్ణాటక స్టేట్ లో ఉంటుంది. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ లాంచెస్ ద మొబైల్ టీవీ సర్వీస్ డిట్టో టీవీ. సో మొబైల్ లో టీవీ అనేది ప్రొవైడ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ అనేది ఒక సర్వీస్ అనేది లాంచ్ చేసింది. ఆ నేమ్ ఏంటంటే డిట్టో టీవీ. సో డిట్టో టీవీని ఎవరు లాంచ్ చేశారంటే బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో గవర్నమెంట్ కంపెనీ ఇది. ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్. సో ఎంటీఎన్ఎల్ నార్త్ లో ఫేమస్, మనకి సౌత్ లో ఎక్కువగా తెలిసింది ఏంటంటే బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ మినిస్టర్ సురేష్ ప్రభు unveiled Mission 41K, a plan that would save 41,000 crore over the 10 years through an integrated energy management system. సో రైల్వేలో అమౌంట్ అనేది 10 years లో 41,000 crores అనేది సేవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో దీనికోసం ఒక మిషన్ లాంచ్ చేశారు. ఆ మిషన్ పేరే మిషన్ 41K. సో దీని మిషన్ 41K దేనికి రిలేటెడ్ అంటే ఇండియన్ రైల్వేస్ కి రిలేటెడ్. సో ఇండియన్ రైల్వేస్ మినిస్టర్ సురేష్ ప్రభు సో 41,000 crore 10 years లో సేవ్ చేయాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో దానికోసం లాంచ్ చేసిన మిషనే మిషన్ 41K. నెక్స్ట్ అలీబాబా బికమ్స్ ద వరల్డ్ వైడ్ స్పాన్సర్ ఫర్ ద ఒలింపిక్ గేమ్స్ త్రూ 2028. సో రీసెంట్ గా ఒలింపిక్ గేమ్స్ అనేవి 2016 లో ఫినిష్ అయింది కదా. సో రియో డి జనీరో బ్రెజిల్ లో. సో నెక్స్ట్ 2020 లో జపాన్ లో జరుగుతాయి. సో నెక్స్ట్ అలాగే 2028 లో జరిగే ఒలింపిక్స్ గేమ్ కి వరల్డ్ వైడ్ స్పాన్సర్ గా అలీబాబా కంపెనీ. సో బిగ్గెస్ట్ ఈ కామర్స్ కంపెనీ చైనాకి రిలేటెడ్. సో దీని యొక్క సిఇఓ వచ్చి జాక్మా. మీ అందరికీ అలీబాబా ఐడియా ఉంటుంది కదా. సో చైనాకి సంబంధించిన బిగ్గెస్ట్ ఈ కామర్స్ కంపెనీ. సో దీనికి స్పాన్సర్ గా చేస్తుంది అనమాట 2028 లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ కి. నెక్స్ట్ భారతీయ యాక్సా జనరల్ అపాయింట్స్ సంజీవ్ శ్రీనివాసన్ అనే సిఇఓ. సో భారతీయ యాక్సాకి సిఇఓ ఎవరంటే సంజీవ్ శ్రీనివాసన్. Next, the Karnataka government allowed to the sale of white kerosene in open market. సో మనకి కిరోసిన్ అనేది ఐడియా ఉంటుంది కదా. సో బ్లూ కలర్ లో ఉంటుంది. అది కాకుండా వేరే రకం కిరోసిన్ కూడా ఉంటుంది, అదే వైట్ కిరోసిన్ అంటారు. ఇది కూడా సేమ్ పర్పస్ కి వాడుతూ ఉంటారు. సో ఈ వైట్ కిరోసిన్ అనేది ఓపెన్ మార్కెట్ లో సేల్ చేయడానికి పర్మిషన్ అనేది ఇచ్చింది అనమాట కర్ణాటక స్టేట్ లో. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ కస్టమైజబుల్ సేవింగ్ అకౌంట్. సో కస్టమర్ కి సంబంధించిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ని బట్టి వాళ్ళకి ఏ రకమైన యూజేజ్ ఉంటుంది, ఎక్కువ ఏది యూజ్ చేస్తారో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా కస్టమర్ కి తగ్గట్టుగా ఇండివిజువల్ గా డిజైన్ చేస్తారన్నమాట సేవింగ్ అకౌంట్ అనేది. ఈ టైప్ ఆఫ్ కస్టమైజబుల్ సేవింగ్ అకౌంట్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే ఎస్ బ్యాంక్. ఓకే, సో జనవరిలో ఇంపార్టెంట్ సెకండ్ వీక్ లో జనవరి 11th to 20 దాకా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా వీడియోలో కవర్ అయినాయి. సో అలాగే నెక్స్ట్ పార్ట్ లో జనవరి 31st దాకా చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. అలాగే నెక్స్ట్ జనవరి కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరి 1st వీక్ సెకండ్ వీక్ కూడా అలాగే యూనియన్ బడ్జెట్ మీద ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ వన్ లైనర్స్ టైప్ లో అప్లోడ్ చేస్తాను. సో అది కూడా చూడండి. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే జీమెయిల్ తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రీలాంచ్ అయిందని సో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి వీడియోస్ అనేవి. సో ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.